వెల్లుల్లి పాలకూర పప్పుకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన కందిపప్పు, వెల్లుల్లి, పాలకూర, పసుపు, జీలకర్ర, ఆవాలు, నూనె, ఉప్పు, కారం. వెల్లుల్లి పాలకూర పప్పుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో నిన్నట్లాగే మనం ఈ రోజు కూడా ఏం చేద్దామంటే మొత్తం ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఓకే ఓకేనా? సో ఫస్ట్ మనం ఆల్రెడీ కడిగేసి నానబెట్టిన కందిపప్పు వేస్తున్నాను. సో దీంట్లో ఆల్రెడీ మనం కడిగేసి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాం అశ్విని. ఓకే. నెక్స్ట్ ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేస్తున్నాం. ఓకే. సో వెల్లుల్లిపాయని పేరు పెట్టినందుకు కొంచెం ఎక్కువ వేసారా? మీకు ఇష్టమని ఎక్కువ వేసాను. బాగు పేరు కూడా అదే పెట్టారుగా అయితే, అందుకని అంత ఇష్టంతో పెట్టారు. అయ్యండి. సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. స్పూన్ ఇవ్వరు. ఇందాక వెల్లుల్లిపాయ అని ప్రత్యేకంగా పెడితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చెప్తాను అన్నారు. ఇప్పుడు నా గురించి అని చెప్తున్నారు. మరి ఏదో మిమ్మల్ని హ్యాపీ చేద్దామని అలా చెప్పాను, బట్ బేసికల్లీ హెల్త్ బెనిఫిట్స్ కోసమనే వేస్తున్నాను. సో గార్లిక్లో మనకి కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి అశ్విని. దానివల్ల ఏంటి అంటే బాడీలో లైక్ సెల్ఫ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అని అంటారు కదా, అట్లా డిసీజ్ ప్రొటెక్షన్ ఒకటి వస్తుంది. దాంతోపాటు ఈ హెచ్ పైలోరీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల బాడీలో ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది. సో దానికి హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ పాలకూర కానీ మనం తీసుకున్న పప్పు ఏంటి అంటే ప్రోటీన్ హీలింగ్ కోసం అని చెప్పేసి యూజ్ అవుతుందని చెప్పి చూస్తున్నాం అంతే. ఓకే. అండ్ దీన్ని ఎదర్ లైక్ కొంతమంది ఏంటి అంటే ఒబెసిటీ అట్లా ఉన్నవాళ్ళు, లేదు కొంచెం ఫుడ్ తీసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు, కార్బ్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం ప్రోటీన్, ఆకుకూర, ఒక వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మీల్ లాగా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అపెటైట్ లెస్గా ఉంది, ఫుడ్ తీసుకోవాలనిపించకపోతే. ఓకే. కొద్దిగా ఉప్పు, అండ్ కొద్దిగా కారం వేస్తున్నాం. ఓకే. సో నిన్నైతే మనం కారం కూడా వేసుకోలేదు కదా. అవును, అలా కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇది అలా ప్రిపేర్ చేసుకోవచ్చా ఇన్ కేస్ మనకి కారం వద్దు అనుకుంటే? ఆకుకూర కూడా వేస్తున్నాం కదా, మరీ బ్లాండ్గా తీసుకోలేరు, అందుకోసమని లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనం వాటర్ వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుంటాం. సో అశ్విని పెట్టేసుకున్నాం కదా, మనకు ఒక 6 విజిల్స్ వరకు మనం దీన్ని పెట్టుకోవాలి. ఓకే. దేంతో తీసుకోవచ్చు ఇది? జనరల్గా అయితే మనం పప్పు ఇవన్నీ రైస్లోని ఆరల్స్ చపాతీ, పరాటా ఇలా తీసుకుంటూ ఉంటాము. రోటీస్తో పాటు తీసుకోవచ్చు, రైస్తో లేకపోతే కినోవాతో తీసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని స్మాష్ చేసి సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో మనం రివైజ్ చేసుకుందాం. ఇది విజిల్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్ పైలోరీ పాజిటివ్ అని తెలిసింది అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది ట్రాన్స్మిషన్ డిసీజ్ అని చెప్పి అనుకున్నాం కదా. అంటే సిమ్టమ్స్ ఉంటే టెస్ట్ చేసుకోవచ్చు, బట్ అంత అంటే మరీ ఇప్పుడు ముట్టితేనే స్ప్రెడ్ అయ్యేంత ఉండదు. అంటే అన్లెస్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ బాడీలో ఆల్రెడీ ఉన్న బాడీలో చాలా సివియర్గా ఉండి అది కంటేజియస్ అయ్యి ఆ ఫుడ్ మళ్ళీ మనం తీసుకుంటే అట్లా వస్తుంది, కానీ జస్ట్ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. ఓకే. ఏమైనా సిమ్టమ్స్ ఉంటే టెస్ట్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఎసిమ్టమాటిక్ అయితే కాదు కదా ఇది? కాదు, సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బికాస్ అది మనకు బాడీలో ఎంటర్ అయిందంటేనే ఫస్ట్ మనకు ఆ డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉంటాయి అండ్ చాలా పర్సిస్టెంట్గా ఉంటాయి. 1 డేకి 2 డేస్కి అది తగ్గిపోదు. ఆల్మోస్ట్ వీక్స్ ప్రకారంగా మంత్స్ నుంచి కూడా బాధపడుతూ ఉంటారు. ఓకే. సో ప్రెగ్నెన్సీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇది? ఏమవ్వదు, ట్రీటబులే. మనకి ఆ హెచ్ పైలోరీ యాంటీబయోటిక్ కోర్స్ ఒకటి ఉంటుంది. సో ఆ మెడికేషన్ తీసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా అనేది బాడీలోంచి వెళ్ళిపోతుంది. బట్ టు బీ ఆన్ సేఫర్ సైడ్ ఎవ్రీ ఇయర్ ఒకసారి స్టూల్ టెస్ట్ చేసుకుంటే మనకి ఆ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది స్టూల్స్లో కూడా తెలిసిపోతుంది. ఓకే. హెచ్ పైలోరీ ఇన్ కేస్ పాజిటివ్ అని తెలిస్తే కనుక కంటిన్యూస్గా మనకి యాంటీబయాటిక్స్ అనేది యూస్ చేస్తూనే ఉండాలా? అంటే అది ఒక 15 days వరకు కోర్స్ ఉంటుంది.
హెచ్ పైలోరీ కిట్ అండ్ హెచ్ పైలోరీ కేర్ అని యూజ్ చేస్తారు. సో ఆ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత అవన్నీ యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మన గట్ అనేది కొంచెం బాగా సెన్సిటివ్ అయిపోతుంది. సో ఆ టైంలో ప్రోబయోటిక్స్ అనేవి అప్పుడు సప్లిమెంట్ తీసుకోవచ్చు. బికాస్ గట్ అంతా డ్యామేజ్ అయినప్పుడు మనకు ఓన్లీ న్యాచురల్ ఫుడ్స్తో హీల్ అవ్వాలి, గట్ గుడ్ బ్యాక్టీరియా పెంచాలంటే కష్టం కాబట్టి ఆ టైంలో ప్రోబయోటిక్స్ తీసుకుంటూ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో మనం రివైజ్ కూడా చేసుకుందాము. సో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకు వస్తుంది? ఎవరికన్నా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, మేల్కి ఎక్కువ ఫీమేల్కి ఎక్కువ అని చెప్పలేము. బట్ ఎవరైతే ఎక్కువగా బయట ఫుడ్స్ తినడము, ఎక్కువగా కంటేజియస్ ఉన్న ఏరియాస్లో ఫుడ్ తీసుకోవడము, అన్హైజీన్ వాటర్ కానీ సో అన్హైజీన్ హ్యాబిట్స్ అవి ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇది వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి మేజర్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ అనేది మనకి క్యూర్ అవుతున్నాయి అంటే పర్లేదు. బట్ క్యూర్ అవ్వకుండా పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా అలాగే ఉన్నాయంటే మాత్రం ఒకసారి ఆ హెచ్ పైలోరీ టెస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే, దాన్ని పట్టించుకోకుండా ఉంటే కనుక ఇది ఎంత సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏ స్టేజ్కి వెళ్తుంది? సో హెచ్ పైలోరీ మేజర్గా అది మనకు అటాక్ అయినప్పుడు అది ఫస్ట్ డ్యామేజ్ చేసేది మన స్టమక్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది. స్టమక్ లైనింగ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా అవ్వదు, డైజెషన్ సరిగ్గా అవ్వదు, డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఫుడ్ తిన్నా తినకపోయినా ఎప్పుడు కంటిన్యూస్గా అసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్, సల్ఫర్ బర్బ్స్ రావడము, లేదు అంటే కొంచెం తిన్న తర్వాత లైక్ స్టూల్స్లో బ్లడ్ చూడడము, అట్లాంటి కొంచెం అవి మేజర్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఏమున్నా కూడా మనకు వచ్చిన ఛాన్స్ ఉందని అర్థం అన్నమాట. ఓకే అలేఖ్య గారు, అయిపోయినాయి కదా విజిల్స్ కూడా, మనం ఒక 7 విజిల్ వరకు వేయించుకున్నాము. ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేసుకుందాం అశ్విని. దీన్ని కొంచెం కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసి పోపు పెట్టుకుందాం. ఓకే ఓకే, చెక్ చేద్దాం అలేఖ్య గారు. ఎస్, సో దీన్ని మనం ఇప్పుడు ఒకసారి స్మాష్ చేసుకొని అప్పుడు పోపు వేసుకుందాం. సో అశ్విని నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాము. ఓకే, సో పాన్ వేడెక్కిపోయింది కదా అశ్విని, కొద్దిగా నూనె వేసుకుందాము. దీంట్లో కొద్దిగా జీరా వేస్తున్నాను. ఓకే, కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి ఆల్రెడీ మనం దాంట్లో వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయట్లేదు, 2 మాత్రమే. ఓకే, సో పోపుని మనం పప్పులో వేసేసి కలిపేసుకుందాం. ఓకే, అశ్విని గారు మన పప్పు రెడీ అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో అశ్విని గారు వెల్లుల్లి పాలకూర పప్పు రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేయండి. ఓకే, హెచ్ పైలోరీలో భాగంగా వెల్లుల్లి పాలకూర పప్పు అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెల్లుల్లి పాలకూర పప్పుకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కందిపప్పు, వెల్లుల్లి, పాలకూర, పసుపు, జీలకర్ర, ఆవాలు, నూనె, ఉప్పు, కారం. వెల్లుల్లి పాలకూర పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ తీసుకుని నానబెట్టిన కందిపప్పు, పాలకూర, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం వేసి తగినంత నీళ్లు కూడా పోసుకుని మూత పట్టి స్టవ్ ఆన్ చేసి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకొని ముందుగా ఉడికించిన పప్పులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, వెల్లుల్లి పాలకూర పప్పు రెడీ.